భర్త ఎంత సంపాదించినా పొదుపు చేసే భార్య ఉన్న కుటుంబం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. భర్త ఎంత సంపాదించినా ఖర్చు చేసే భార్య ఉన్న కుటుంబం ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటుంది. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, ఒకరి బాధకు కారణం కాకూడదు. కాలరాత్రిలో ఒంటరిగా నడవడం ధైర్యం కాదు, కటిక దరిద్రంలో కూడా వెలుగువైపు పయనమే నిజమైన ధైర్యం. అంటే భార్యని అద్దంలా చూసుకో, సంసారం ఆనందంగా ఉంటుంది. అద్దం పగిలినా, ఆడవారి మనసు విరిగినా అది ఎప్పటికీ అతకదు. బియ్యపు గింజ మరిగే పాలలో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షంతలు అవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టి మన యోగ్యత నిర్ణయింపబడుతుంది. తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కింద పడిపోతాము. అదే సాహసించి ఒక్క అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదికి చేరుతాము. ఆకలితో ఉన్న ఒక్క ప్రాణికైనా కడుపు నింపి చూడు. ఆ రోజు నీ మనసుకి ఎంతో ఆత్మసంతృప్తిగా ఉంటుంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.